హాస్పిటల్లో నర్సులు డాక్టర్స్ బేబీస్ కి ఫీడింగ్ ఇస్తారు కాబట్టి పేరెంట్స్ కి అంత టెన్షన్ ఉండదు. కానీ ఒకసారి బేబీని ఇంటికి తీసుకొచ్చాక వారికి తల్లి ఫీడింగ్ ఇస్తుంటే ఎన్నో అనుమానాలు సందేహాలు మొదలవుతాయి. అసలు వారికి సరైన ఫుడ్ అందుతుందా, అసలు వారి కడుపు నిండుతుందా లేదా, ఎందుకు వెయిట్ పెరగటం లేదు అనే డౌట్స్ ఎక్కువైపోతాయి. మరి ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంట్లో ఎలా వారికి తగినంత న్యూట్రిషన్ ని అందించాలో ఇప్పుడు చూద్దాం. ఒకసారి కాన్పయ్యి బేబీతో ఇంటికొచ్చాక ఫీడింగ్ ఇవ్వడం అనేది పెద్ద ఛాలెంజింగ్. ఇది ఎంతో టైం తీసుకుంటుంది. హాస్పిటల్లో అయితే డాక్టర్స్ పర్యవేక్షణ ఉంటుంది. పైగా నర్సులే బేబీకి ఫీడింగ్ ఇస్తూ బేబీస్ని జాగ్రత్తగా చూస్తారు. అప్పుడు తల్లికి పెద్దగా పనుండదు. కానీ ఇంటికొచ్చాక మాత్రం మేజర్ పాత్ర తల్లిదే. ఇంట్లో పెద్దవాళ్ళెవరూ లేకపోతే ఇక ఆ తల్లికి ఏం చేయాలో కూడా పాలుపోదు. బేబీ ఏడుస్తుంటే కంగారు పడిపోతుంటారు. ఇలాంటి సమయాల్లోనే బేబీస్కి ఎప్పుడు ఏది అవసరమో గ్రహించాల్సిన అవసరం ఎంతో ఉంది. మన దేశంలో దాదాపు 30% బేబీస్ ఉండాల్సిన బరువు కన్నా తక్కువ బరువుతో పుడుతున్నారు. ఇది లో బర్త్ వెయిట్ బేబీస్ అంటారు. 2.8 kgsతో కనీసంగా పుట్టాల్సింది 2.5 kgs కన్నా తక్కువగాను ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ముఖ్యంగా ఇలాంటి బేబీస్కి ఇనీషియల్గా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది బైపాస్ చేశాక వెంటనే ఫీడింగ్ ఇష్యూ అనేది వస్తుంది. ముఖ్యంగా 2 కిలోల లోపు పిల్లలకి ఫీడింగ్ ప్రాబ్లమ్స్, సరిగ్గా పాలు ఇవ్వడం అనేది ఎలా అనేది అది తల్లిదండ్రులకి కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఇంత చిన్న పిల్లల్ని పట్టుకోవడము కష్టమే, వాళ్ళకి సరిపడా పాలు ఇవ్వడము కష్టమే. అలాగే ఈ పిల్లలకి ఎన్ని పాలు తాగాలి, ఎంత తాగాలి అనేది కూడా కరెక్ట్గా ఐడియా ఉండక వీళ్ళు ఒక్కొక్కసారి ఎక్కువ పాలు ఇవ్వడం లేదా తక్కువ పాలు ఇవ్వడం చూస్తూ ఉంటాం. అలాగే ఈ లో బర్త్ వెయిట్ బేబీస్కి సరిగ్గా ఈ బుగ్గల దగ్గర ఎక్కువ ఈ పాలు గుంజే కండరాలు సరిగ్గా డెవలప్ అయ్యి ఉండవు. దానివల్ల వాళ్ళకి కాసేపు పాలు తాగగానే అలసిపోతారు. కాబట్టి సరిపడా పాలు తాగరు. అందుకని ఇలాంటి పిల్లలు ఒక వారం 10 రోజులు చూసినా కూడా బరువు పెరగరు. కాబట్టి ప్రతిరోజు కరెక్ట్గా బరువు పెరుగుతుంటే వాళ్ళకి సరిపడా పాలు అందుతున్నట్టే. కానీ ఈ బరువు సరిగ్గా పెరగట్లేదు అంటే ఆల్రెడీ లో బర్త్ వెయిట్ ఉండి వీక్గాను బలహీనంగా ఉన్న పిల్లలకి బరువు సరిగ్గా పెరగట్లేదంటే దిర్ ఇస్ ఎ ప్రాబ్లం విత్ ఫీడింగ్ ఇష్యూ ఉందని అర్థమవుతుంది. దానివల్ల వీళ్ళకి కొంచెం స్పెషల్ టెక్నిక్స్ యూజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. ముఖ్యంగా బరువు తక్కువగా ఉన్న బేబీస్ ఎక్కువగా నిద్రపోవడానికి ఇష్టపడతారు. వారికి వెచ్చని పక్క, గది ఉంటే చాలు, గంటల తరబడి నిద్రపోతూనే ఉంటారు. ఇలాంటప్పుడు తల్లిదండ్రుల టైం టేబుల్ మిస్ అయిపోతుంది. అప్పుడు తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలవుతుంది. పాలు తాగే టైం అయిందని వారి నిద్ర డిస్టర్బ్ చేసి మరీ పట్టిస్తూ ఉంటారు. ఇలా చేస్తే బేబీస్ పాలపై ఆసక్తిని చూపించరు. అందుకే వారిని బుజ్జగిస్తూ ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు పడుకునే టైమింగ్స్ ని పరిశీలిస్తూ ఎక్కువసార్లు తక్కువ మొత్తంలో ఫీడింగ్ ఇవ్వడం అనేది అలవాటు చేయాలి. కొంతమంది పిల్లలు పాలు తాగే క్రమంలో ఊపిరి తీసుకోవడం మర్చిపోతారు కూడా. అందుకే ఫీడింగ్ చేసేటప్పుడు గ్యాప్స్ ఇవ్వడం అనేది కంపల్సరీ. ముఖ్యంగా ఈ బరువు తక్కువ ఉండి పుట్టిన పిల్లలు వాళ్ళకి ఎలాంటి పాలు ఇవ్వాలి అంటే దెర్ ఇస్ నో డౌట్ మదర్ మిల్కే కరెక్ట్. వేరే పాలు ఇవ్వడం అనేది ఏమాత్రం అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే మామూలుగా పుట్టిన పిల్లలకు కూడాను తల్లిపాలు బెస్ట్ ఆహారము. వెరాజ్ ఈ బరువు తక్కువ ఉన్న పిల్లలకి ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి తొందరగా వేరే రోగాలు అంటుకుంటాయి. అలాంటప్పుడు తల్లిపాలు ఇవ్వడం వల్లనే వాళ్ళకి రోగాలు తక్కువగా వస్తాయి. వెరాజ్ ఎట్లా ఇవ్వాలి, ఎలాంటి పొజిషన్లు పట్టుకోవాలి అన్నట్టయితే వీళ్ళకి పూర్తిగా ఫ్లాట్గా పడుకోబెట్టినట్టయితే వాళ్ళకి కొంచెం పాలు తాగడం కష్టం అవుతూ ఉంటుంది. అందుకే వీలైనంత వరకు క్రాస్డ్ పొజిషన్లో అంటే కొంచెం ఏటవాలుగా ఇలా పట్టుకోవాలి. పట్టుకోబెట్టుకుని పాలిస్తుంటే బెటర్గా ఉంటుంది. అంటే దీనికి గాను ముందర తల్లిపాలే ఇచ్చినట్లయితే తల్లి ముందు కంఫర్టబుల్గా కూర్చోవాలి. అంటే ఆమె కొంచెం దిడ్లు అవి పెట్టుకుని ఆమె కంఫర్టబుల్ ఉండాలి. తల్లి కంఫర్టబుల్ ఉన్నాకనే బేబీని ఒక చిన్న దిండు కానీ ఏమైనా పెట్టుకుని పట్టుకోవచ్చు. రెండవది వీళ్ళ నోరు చిన్నగా ఉండి కేవలం ముందర ఉండే నిప్పుల్ని మాత్రమే పట్టుకుని లాగుతూ ఉంటారు. కేవలం నిప్పులు పట్టుకుంటే పాలు సరిగ్గా రావు. కాబట్టి మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ బ్రెస్ట్ వాళ్ళ నోట్లో ఉండాలి. కేవలం తల్లిపాలు
డైరెక్ట్గా ఇచ్చినా కూడాను ఒక్కొక్కసారి కావాల్సినంత తాగలేకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చిన్నగా ఉంటారు, వీళ్ళకి సరిపడా పాలు తాగలేక ఒక్కోసారి అలసిపోయి ఆగిపోతూ ఉంటారు. అలాంటప్పుడు కొంచెం పాలు, తల్లి పాలే చిన్న ఉగ్గు గిన్నెలో కానీ లేకపోతే ఫ్రెష్గా కడిగిన స్పూన్లో కానీ తీసుకొని కొంచెం ఎక్స్ట్రా పాలు ఇవ్వాలి. చాలా మంది పిల్లలకు పాలు తాగటం అనేది అనాసక్తిగా ఉంటుంది. వారు ఎక్కువగా నిద్రకే ప్రయారిటీ ఇస్తారు. కొంతమంది పిల్లలకి NICUలో ట్యూబ్స్ తో పెట్టడం వల్ల వారు దానికి అలవాటు పడిపోతారు. నిపుల్ ఫీడింగ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అంతేకాదు వారికి చీకేటప్పుడు ఇబ్బంది పడిపోయి తాగటం మానేస్తారు. దీనివల్ల ఆకలితో కడుపు మార్చుకొని మరీ పడుకుంటారు. అందుకే బేబీస్ కి తల్లి పాలు ఇస్తూనే మూతి దగ్గర బేబీస్ కి తడుతూ అప్పుడప్పుడు వారికి వేలుతో మనమే పిండిస్తూ నోటిలో పోసే ప్రయత్నం చేయాలి. అప్పుడు వారికి సక్ చేసే సిస్టమ్ తెలుస్తుంది. దానివల్ల కడుపు నిండా పాలు తాగగలుగుతారు. హాస్పిటల్స్ లో ఉండేటప్పుడు సిస్టర్స్, డాక్టర్స్ పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి వారు కడుపు నిండా పాలు తాగగలుగుతారు. ఇంటికొచ్చాక తల్లి తన స్వీయ పర్యవేక్షణలోనే పాలు పట్టాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు తల్లి బాధ్యత మరింత ఎక్కువవుతుంది. చిన్న చిన్న మోతాదుల్లో పాలు వారికి అందించాలి. ఎక్కువసార్లు కొంచెం కొంచెంగా పడుతూ ఉండాలి. బేబీ ఎదుగుదలను గమనిస్తూ బాటిల్స్ ని మారుస్తూ ఉండాలి. సర్వసాధారణంగా పేరెంట్స్ కి తెలియకుండా హాస్పిటల్లో యూజ్ చేసినవే చేస్తారు. బేబీ ఎదిగే కొద్దీ బాటిల్ సైజును కూడా పెంచాలి. ఎక్కువ మోతాదు కూడా పెంచాలి. ఎప్పుడూ ఒకేలా పట్టకూడదు. సరైన క్రమంలో వారికి ఈ డైట్ ని అలవాటు చేయగలిగితే అతి కొద్ది నెలల్లోనే రిజల్ట్ తెలుస్తుంది. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమంలో ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలను ఒకసారి రీక్యాప్ చూద్దాం. నెలలు నిండకుండానే కాన్పయ్యి పుట్టే పిల్లలు ఉండాల్సిన వెయిట్ కంటే కూడా చాలా తక్కువ వెయిట్ కలిగి ఉంటారు. ముఖ్యంగా 2.5 కేజీల కంటే తక్కువ వెయిట్ ఉన్న పిల్లల్ని లో బర్త్ వెయిట్ బేబీస్ గా పరిగణించాలి. కొంతమంది పిల్లలు చాలా సన్నగా పీలగా పుడతారు. వీరిని అప్పటికప్పుడు మదర్ కడుపులో ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాగే ఉండేలా చేయాల్సి ఉంటుంది. అందుకోసం NICU, ఇంక్యుబేటర్స్, బేబీ కేర్ యూనిట్స్ లో ఉంచి ఫీడింగ్ ఇస్తారు. కొన్నిసార్లు బేబీకి అవుట్ సైడ్ ఫీడింగ్ కూడా అవసరమవుతుంది. చిన్న చిన్న ట్యూబ్స్ ద్వారా పంప్ చేస్తూ ఫీడింగ్ ఇస్తారు. ఇలా కొన్ని వారాలుంచిన తర్వాత మెల్లగా బాటిల్ ఫీడింగ్ కి, నిపుల్ ఫీడింగ్ కి అలవాటు చేస్తారు. తల్లిదండ్రులుగా మీ బేబీ తక్కువ వెయిట్ ఉందని కంగారు పడాల్సిన పని లేదు. నేటి అత్యాధునిక వైద్య సదుపాయాల ద్వారా బేబీస్ వెయిట్ ని అత్యంత సులువుగా పెంచే టెక్నిక్స్ ఎన్నో ఉన్నాయి. ఫీడింగ్ లో ముఖ్యంగా ఫోర్త్ ఫీడింగ్, గ్యాబేజ్ ఫీడింగ్స్ ద్వారా పిల్లలకు తగిన న్యూట్రిషన్ వాల్యూస్ ని అందిస్తారు. హాస్పిటల్స్ లో అయితే నర్సులు, డాక్టర్స్ ద్వారా బేబీకి కావాల్సిన ఫీడింగ్ అందుతుంది. అదే ఒకసారి ఇంటికొచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ బాధ్యతని మదర్సే తీసుకోవాలి. కొద్ది మోతాదులో ఎక్కువసార్లు ఫీడింగ్ ఇస్తూ బేబీకి సరిపడా పాలివ్వాలి. తల్లిపాలు ఎంత ఇస్తే అంత ఆరోగ్యంగా బేబీ వెయిట్ పెరుగుతుంది. కొంతమంది పిల్లలు తల్లిపాలను స్ట్రాంగ్ గా రిజెక్ట్ చేస్తారు. అలాంటప్పుడు ఎంతో ఓపికగా వారిని బుజ్జగిస్తూ బేబీకి నిపుల్ ఫీడింగ్ ని అలవాటు చేయాలి. తల్లిపాలే శ్రేష్టమైనవని తెలుసుకోవాలి.